రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక, నువ్వు పుల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా పవన్ కళ్యాణ్ లాంటి దొంగల ఈ లోకంలో క్షేమానికి పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. భరద్వాజ గారు, పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి నిన్న విజువల్స్ చూసాం మనం. అరెస్ట్ ఏ విధంగా జరిగింది అనేది. అవును. ఆ అరెస్ట్ ఎప్పుడైతే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి నిన్నటి సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన గతంలో మాట్లాడిన మాటలు అన్నీ తీసి కూడా క్లిప్పింగ్స్ అన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. అవును. ఈ అరెస్ట్ని ఎలా చూస్తారు? ఒక సినిమా వాడాయండి, సినిమా వాళ్ళని ఈ రకంగా తిట్టాడేంటి అని చెప్పేసి ఒక వాదన. అంటే సినిమా వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయలేదు అతను, అందరినీ టార్గెట్ చేశాడు. రామోజీరావుని, అలాగే రాధాకృష్ణ గారిని, అందరినీ, ఎవరిని స్పేర్ చేయలేదు. మీడియా వ్యక్తులను కూడా మీడియా మీదకి దాడి చేశాడు. తర్వాత సినిమా వాళ్ళని పర్సనల్ లెవెల్లో వెళ్ళి దాడి చేశాడు. అయితే ఒక దశలో పవన్ కళ్యాణ్ మీద చాలా తీవ్ర స్థాయిలో మాట్లాడాడు ఆయన. తీవ్ర స్థాయిలో మాట్లాడిన సందర్భంగా పవన్ అభిమానులు ఆయన ఇంటి మీద దాడి చేయటం మనం చూసాం. ఓకే. ఈ దాడి తర్వాత ఇంకొంచెం రెచ్చిపోయి మాట్లాడాడు ఆయన. మాట్లాడి బహిరంగ యుద్ధానికి సిద్ధం అన్న లెవెల్లో మాట్లాడుతూ ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు. అంటే ఇది లైన్ దాటినట్టుగా ప్రపంచం భావించింది ఆ రోజే. అంటే పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను? పొలిటికల్ క్రిటిసిజం ఓకే, రాజకీయంగా మీరు ఎంతైనా విమర్శించండి, తప్పులేదు. కానీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి మాట్లాడటం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరమే. ఆయన పెళ్ళిళ్ళ గురించి లేకపోతే ఆయన విడాకుల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నిజానికి ఆ రోజునే కోర్టు కేసు పెట్టి ఉండొచ్చు వీళ్ళ మీద. అది పోసాని ఒక్కడే చేయలేదు ఆ తప్పు. పోసాని ఆ టైంలో ఏ పార్టీతో అయితే అసోసియేట్ అయ్యి ఉన్నాడో ఆ పార్టీ అధినాయకుడు కూడా వేదికలను ఎక్కి ఇదే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు విడాకులు తప్ప వేరే టాపిక్ లేదు. అతని మీద పొలిటికల్ క్రిటిసిజం చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నిటినీ వదిలిపెట్టేసి పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడటం అనేది ఒక కళగా అభ్యసించారు వాళ్ళు. అది తప్పు అని ఎవరు సీరియస్గా చెప్పని కూడా చెప్పలేదు వాళ్ళకి. ఆ రోజునే కేసులు పెట్టుంటే నిజానికి అది చట్టాన్ని అతిక్రమించడం కూడా, చట్టాన్ని అపహాస్యం చేయటం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటం. అంటే పవన్ కళ్యాణ్ విషయంలో పోసాని కావచ్చు, జగన్ కావచ్చు, వీళ్ళు మాట్లాడిన మాటలు సీరియస్ క్రైమే. అది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకు వస్తుంది సీరియస్గా పట్టించుకుంటే. పెద్ద కేసే అది, పెద్ద కేసే అవుతుంది. కానీ ఆ లెవెల్లో కేసులు పెడుతున్నారా లేదా అనేది అనుమానం ఇప్పుడు. ఓకే. ఆయన్నైతే రైల్వే కోడూరు హాస్పిటల్లో చూపించి జైలుకి తరలించే, కోర్టులో పెడతారు. కోర్టులో పెట్టిన తర్వాత కోర్టు నిర్ణయం రిమాండ్కి పంపాలా వద్దా అనేది. ప్రస్తుతానికి అయితే స్టేషన్లో ఉంచారు ఆయన. రైల్వే కోడూరు దగ్గరలో ఒక స్టేషన్లో ఉంచారు. ఎక్కడైతే కేసు నమోదైందో ఓబులవారిపల్లెలో అక్కడ ఉంచారు. అక్కడ నుంచి ఈరోజు రైల్వే కోడూరు హాస్పిటల్లో చెక్ చేయించి, అంటే హాస్పిటల్లో చెక్ చేస్తున్నారు అంటేనే ఆయన జైలుకి వెళ్ళటం సిద్ధమైపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మేబీ ఆయన్ని కడప జైలుకి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటే. ఓకే. ఓకే. రిమాండ్కి అంటే ఇన్ని కోర్టుకి సమర్పించిన తక్షణం వీళ్ళ లాయరు బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు. దాని మీద అప్పుడే డెసిషన్ కూడా చెప్పచ్చు జడ్జి గారు. చెబితే జైలుకు వెళ్లకుండానే బెయిల్ మీద రిలీజ్ అవుతాడు, షూరిటీలు రెడీగా ఉంటే. లేకపోతే రిమాండ్కి వెళ్తాడు. రిమాండ్కి వెళ్ళాక 2-3 రోజుల్లో ఇది డెఫినెట్గా బెయిల్ అయితే దొరుకుతుంది. బెయిల్ దొరుకుతుంది, కానీ ఏ మేరకు సెక్షన్స్ పెట్టారు అనేది ఇంకా బయటకు రావాలి. కానీ వీళ్ళు మాట్లాడిన మాటల్లో అయితే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కూడా ఉంది. ఓకే. దాన్ని గనక వీళ్ళు సీరియస్గా పట్టించుకుని ఆ లెవెల్లో కేసులు పెడితే మాత్రం బయటకు రావడం కష్టం. ఒక దగ్గర కాదు కదా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదయ్యాయి. బ్లడ్ సిఐడికి సంబంధించిన కేసులు కూడా కొన్ని నమోదయ్యాయని చెప్పేసి ఇది ఒక్కళ్ళ విషయంలోనే కాదండి. రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన కూడా ఇదే గొడవ పడ్డాడు. స్టేట్లో 4-5 ఏరియాల్లో, 4-5 లొకేషన్స్లో, శ్రీకాకుళంలో, తర్వాత ఇటు పల్నాడులో ఇలా కేసులు పెట్టారు.
ఈ పెట్టడం వల్ల ఏం జరుగుతుంది, విచారణ నిమిత్తమే పిలిచినప్పటికీ వీళ్ళు తిరగాల్సి ఉంటుంది ఇదంతా. ఓకే. అంటే వీళ్ళ యాక్టివిటీ మానుకుని దీనికే పరిమితం అయిపోవాల్సి వస్తుంది. ఇది ఒక రకమైన హెరాస్మెంటు. మమ్మల్ని మా మీద కేసులు ప్రూవ్ కాకముందే మమ్మల్ని శిక్షిస్తున్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేయటం ఒక ఎత్తు, కానీ ఇతను వాడని లాంగ్వేజ్ వాడాడు, అసభ్యకరమైన భాష వాడాడని పోషణ కృష్ణ మీద. అవును, అదే కదా, చాలా దూకుడుగా మాట్లాడాడు. అలాగే ఏకవచనంలో సంబోధించి మాట్లాడాడు. ఏకవచనంలో మాట్లాడటం తప్పేం కాదు, కానీ వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి మాట్లాడాడు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి దూషణలు చేయటం అనేది ఇబ్బందికరం, ఎవరైనా కావచ్చు. అదే అక్కడ సీరియస్గా అంటే లోకేష్ గురించి ఆయన చాలా దూకుడుగా మాట్లాడాడు. లోకేష్ ఏంది, చంద్రబాబుని మాట్లాడటం అనేది చాలా కాలంగా నడుస్తున్న వ్యవహారం. ఎక్కడి నుంచి 95 నుంచి చరిత్రలోకి వెళ్ళి మాట్లాడటం అనేది ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాడు ఆయన. పైగా జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరి మీద ఎవరితో మాట్లాడించాలి అనేటువంటి ఒక స్కీమింగ్ ఉండేది. ఆ స్కీమ్ ప్రకారం పోసాని కృష్ణమురళి పాత్ర వచ్చినప్పుడు ఆయన డెఫినెట్గా వచ్చి నటించేవాడు, నటించి క్లెయిమ్ చేసుకునేవాడు దాన్ని. ఇది రాజకీయ పరంగా నేను మాట్లాడటం లేదు, పర్సనల్గా నేను హర్ట్ అయి మాట్లాడుతున్నానని కూడా ఆయన మాట్లాడేవాడు. ఏది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడేటప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ మీదుగా చిరంజీవి వైపు వెళ్ళినప్పటికీ ఆ మార్జిన్ ఇచ్చేవాడు. అక్కడ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చి చిరంజీవి గారికి మార్జిన్ ఇచ్చి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేవాడు. ఇది ఒక ప్రోగ్రామ్గా నడిచింది. పైగా అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఆ టైంలో. ఎఫ్టీసీజీ నడిచినట్టు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆయన చైర్మన్గా ఉన్నాడు. ఒక కీలక పదవిలో ఉండి ఈ హడావిడి చేయటం అనేది సీరియస్గానే అది క్రైమ్గా పరిగణించారు. అయితే ఇక్కడ గొడవ ఏంటంటే తను అరెస్ట్ చేస్తారు అనే విషయం ఆయనకు ముందే తెలుసు. ఆయన ముందే ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఎప్పుడు తెల్ల జెండా ఎగరేశాడు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాను, ఈ రోజు నుంచి రాజకీయాలకి నాకు సంబంధం లేదు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఫస్ట్ తెల్ల జెండా ఎగరేసింది పౌసానే. తెల్ల జెండా ఎగరేసిన తర్వాత ఇంకా పౌసాన్ని పట్టించుకోరు అన్న పద్ధతిలో అందరూ వ్యాఖ్యానించారు. కానీ అప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. నమోదైనటువంటి కేసులన్నింటినీ బయటకు తీసి ఒక ఆర్డర్లో పెట్టి ఇప్పుడు చర్యలు మొదలైనాయి. ఓకే. అంటే ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తోంది. 9 నెలలు అయిపోయింది, ఇంకా నన్ను పట్టించుకోరులే అనేటువంటి ఒక భరోసాకు వచ్చేసాడు ఆయన. పైగా మూవీస్ కూడా ఆయన ఏం చేయటం లేదు ఇప్పుడు. అవును, అటు రైటర్గాను లేడు, ఇటు ఆర్టిస్ట్గాను లేడు, మూవీ ఇండస్ట్రీతో లింకులో లేడు ఆయన. ఆయన్ని ఒక రకంగా వాంటెడ్గానే పక్కన పెట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన సినిమాలు వదిలిపెట్టాల్సిన అవసరమేం లేదు, సినిమా వాళ్ళు కూడా వదిలిపెట్టరు. కానీ పౌసాని విషయంలో చాలా కాన్షియస్గానే ఇండస్ట్రీ దూరం పెట్టినట్టుగా కనిపిస్తుంది, కారణాలు ఏవైనప్పటికీ. అందుకని అతను ఆ అభ్యర్థన కూడా చేశాడు, పరిశ్రమ వాళ్ళు నన్ను దూరం పెట్టే అవకాశం ఉంది, అలా చేయకండి, అయిపోయింది ఏదో అయిపోయింది, నేను అన్నిటికీ సారీ చెప్పేస్తున్నాను అని చెప్పాడు ఆయన. అని చాలా కాన్షియస్గా తెల్ల జెండా ఎగరేసినప్పటికీ ఈ అరెస్టు జరగటం అనేది ఆయన కొంత కంగారు పెట్టింది. ఏంటి పరిస్థితి అనేది. రెండోది, వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తాము ఇవన్నీ మాట్లాడటం చూస్తే ఖచ్చితంగా రిమాండ్ అనే ప్రోగ్రాం ఉంది దీనిలో. ఓకే, రిమాండ్ అనే ప్రోగ్రాం ఉంది. రిమాండ్ మరి బెయిల్ కోర్టు వెంటనే ఇస్తుందా లేకపోతే రిమాండ్కి వెళ్లాల్సి వస్తుందా? నిజానికి ఆయన అడిగాడు, నేను విచారణకు హాజరవుతాను, మీరు నోటీసులు సర్వ్ చేసి వెళ్ళిపోండి అని అడిగాడు వాళ్ళని. అలా కుదరదండి, మేము మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళి అక్కడ ప్రస్తుతానికి అక్కడ ఉంచారు, తీసుకెళ్ళి కోర్టులో పెడతారు. కోర్టులో పెట్టిన తర్వాత కోర్టు నిర్ణయం మేరకు వ్యవహరించక తప్పదు ఎవరికైనా. ఇక్కడ ఉండగానే అతను ఇక్కడ స్టేషన్లోనో లేకపోతే రిమాండ్లో ఉండగానే పీటీ వారెంట్ వేసేసి వేరే కేసులో అక్కడికి తరలించవచ్చు ఇతను బెయిల్ మీద బయటకు వచ్చాక మళ్ళీ అరెస్ట్ కాదు, ఇక్కడ ఉండగానే ఇంకొక కేసులో వారెంట్ తీసుకొచ్చి అక్కడికి తీసుకెళ్ళి ఆ కోర్టులో కూడా హాజరుపరచవచ్చు. ఓకే, అక్కడ రిమాండ్ రాస్తారు. ఇంకో చోట కేసు ఉంది అతనికి, అవును, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా హాజరుపరుస్తారు. ఇవన్నీ అయిన తర్వాత
ఇవన్నీ అయిన తర్వాత ఇన్ని కోర్టుల్లోనూ బెయిల్స్ వచ్చిన తర్వాత షూరిటీలు ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే రిలీజ్. ఎస్. అందుకని పోసాని కృష్ణమురళి ఇమ్మీడియట్గా బయటకు వచ్చే వాతావరణం అయితే కనబట్టలేదు. ఓకే. కొంచెం కొద్ది రోజులు అయినా ఖచ్చితంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు మరీ కన్సిడర్ చేసి లేదు దీనిలో బెయిల్ మీద వదిలేద్దాం అనుకుంటే తప్ప జనరల్గా ఇలా 7-8 చోట్ల కేసులు ఉన్న వాళ్ళని ఇలాగే నడుపుతారు. ఈవెన్ చంద్రబాబు విషయంలో కూడా జరిగింది అదే. ఆ రోజున ఆయన అక్కడ ఉంచి పీటీ వారెంట్లు పంపించి రకరకాల కేసుల్లో ఆయన్ని ముద్దాయిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఓకే. రిలీజ్ అయినా కానీ రిలీజ్ అయ్యి బయటకు వస్తుండగా అరెస్ట్ చేసి మళ్ళీ కేసులు పెట్టి పంపించిన చరిత్ర కూడా ఉంది పోలీసు డిపార్ట్మెంట్కి. ఓకే. కాబట్టి అంత ఈజీగా బయటపడ్డు పోసాని. ఓకే. డెఫినెట్గా కొంతకాలం కనీసం వాళ్ళు సీరియస్గా పట్టించుకుంటే, అంటే సీరియస్గా పట్టించుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే ఎప్పుడూ తెల్లజెండా ఎగరేసాడు కదా, వదిలేసి ఉండొచ్చు కదా. వదలలేదంటేనే పైగా తన వైఫ్ని కూడా సంతకం పెట్టొద్దని చెప్పాడు ఆయన. ఈ అంటే తీసుకెళ్ళేటప్పుడు పంచనామా లాంటిది ఏదో జరుగుతుంది, నోటీస్కి సర్వ్ చేసినప్పుడు సంతకాలు పెట్టాలి. వద్దని చెప్పాడు. అదేం కాలేదు, అయిపోయినాయి సంతకాలు అయిపోయినాయి, అరెస్ట్ చేశారు, పట్టుకెళ్ళిపోయారు. వ్యవహారం అంతా ప్రస్తుతం పోలీసులు కోర్టు మధ్య ఉంది. ఈ లోపు ఆయన ఏదైనా మాట్లాడుకుని కన్సిడర్ చేసే వాతావరణం కల్పించుకోగలిగితే బయటకు వస్తాడు, ఓకే. లేదంటే లేదు.